హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైలు. ఈరోజు ఉసిరికాయ ఆవకాయ చేస్తున్నాను. ముక్కలు ఆవకాయ బాణలు పెట్టాను, వేడెక్కింది. దాంట్లో 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు కొంచెం వేగిన తర్వాత చూడండి, ఆవాలు మెంతులు బాగా వేగిపోయినాయి. పక్కన పెట్టుకున్నాను. చల్లారాక మిక్సీ వేస్తాను. బాణల్లో కొంచెం ఆయిల్ పోసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆ ముక్కలన్నీ వేస్తాను. చూడండి, ఆయిల్ వేడెక్కింది, బాగా ఉడుకుతూ ఉండింది ఆయిల్. దాంట్లో ముక్కలన్నీ వేసేసాను. అంటే మేము పెద్ద పెద్ద కాయలు తెచ్చుకున్నాం అనమాట, అందువల్ల ముక్కలుగా కట్ చేసాము. మీడియం సైజ్ అయితే కాయలుగానే వేసేయచ్చు, పెద్ద ముక్కలు కాబట్టి ఇట్లా కట్ చేసాము. చూడండి, కొంచెం బాగా ఉడికిపోయినాయి ఆయిల్లోనే. దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అంటే నాకు ఎంత వేయాలో కొలతల ప్రకారం అయితే తెలీదు. మామూలుగా నేను కరెక్ట్గానే వేస్తాను, ఎక్కువలు తక్కువలు ఉండవు మాకు. కారం వేస్తున్నాను. ఆవాలు మెంతులు బాగా పౌడర్ చేసుకున్నాను మెత్తగా. పసుపు పొడి వేస్తున్నాను, 1 స్పూన్ వేసాను పసుపు పొడి. చింతపండు నేను వేయలేదనమాట, లెమన్ జ్యూస్ వేస్తున్నాను. 3 నిమ్మకాయలు పిండాను లెమన్ జ్యూస్కి. చూడండి ఎలా వచ్చిందో. 2 రోజులు ఇలాగే ఊరితే బాగా 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 వచ్చేస్తుంది. టేస్ట్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.